దగ్గరికి వెళ్దాం. డాక్టర్ చంద్రశేఖర్ గారు ప్రస్తుతం ఏదైతే గతంలో చూసినప్పుడైతే ఇప్పుడైతే ఏదైతే JN.1 ఒక వైరస్ వచ్చిందో ఈ విషయంలో మీరు ఆరోగ్యశ్రీ డైరెక్టర్గా ఏం సూచనలు సలహాలు ఇస్తారు? ఈ విషయంపై ప్రజలతో ఏం చెప్పదలుచుకున్నారు సార్? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. Yes, sir. ఐఎమ్ డాక్టర్ చంద్రశేఖర్. ఇది మీరు అడిగిన ప్రశ్న చాలా వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా భయభ్రాంతులు అవుతున్నారు ప్రజలు. కోవిడ్ కొన్ని కంట్రీస్లో డెఫినెట్గా చాలా విజృంభించింది, నో డౌట్ అబౌట్ దట్. ఎస్పెషల్లీ సింగపూర్, హాంకాంగ్లో చాలా కేసెస్ బయటపడ్డాయి. బట్ లాస్ట్ టైంకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే డెత్ రేట్ కానీ ప్రాబ్లం అయిన కాంప్లికేటెడ్ కేసెస్ కానీ ఏమీ కాలేదండి. 99.99% ఆఫ్ ది పీపుల్ దే హావ్ రికవర్డ్ నార్మల్లీ. రెండవది, ఇప్పుడు వచ్చేది మోస్ట్ కామన్ డిసీజ్, మోస్ట్ కామన్ వేరియంట్ ఆల్మోస్ట్ ఇస్ LP 8.1 అండి. అండ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ XCC ఉంది, XFC కూడా ఉంది, రైట్? అప్రాక్సిమేట్లీ 5%, 6%. బట్ మెయిన్లీ నియర్లీ అబౌట్ 70% వరకు మనకు LP 8.1 ఉంది. నాకు తెలిసినంత మటుకు దీనివల్ల డెఫినెట్గా మనకు పాండమిక్ కాదు ఇది. ఈ కేసెస్ మళ్ళీ కోవిడ్ పాండమిక్ వస్తాయని నేను భావిస్తలేను. రెండవది మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మనకు ఎఫెక్ట్ రాదు. అక్కడ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ వాళ్ళకి వ్యాక్సినేషన్ తీసుకున్నారు. డెఫినెట్గా ఇమ్యూనిటీ అయితే ఉంటుంది. రెండవది, ఇది పెద్దగా ప్రమాదక స్థితిలో ఏం లేదండి ఇది నాకు తెలిసినంత మటుకు. సో ఇట్ కెన్ బి కర్టైల్డ్ అండి. ఇదే విషయంలో ఒకసారి డాక్టర్ మన సుభాష్ సార్ చెప్పండి సార్, ఏదో చెప్పబోయారు సార్ ప్లీజ్ గో హెడ్ సార్. ఇప్పుడు రాబోయేది మనకు డెఫినెట్గా వానాకాలం కాబట్టి టెంపరేచర్స్ డౌన్ అవుతాయి. ఛాన్సెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఇది ఒకటే కాదు, కోవిడ్ ఒకటే కాదు, మనకు ఫ్లూ ఇంక్రీజ్ అవుతుంది, దాని అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ దర్ ఇస్ ఇన్ ఎవ్రీ పాసిబిలిటీ ఇంక్రీజ్ అవుతాయి. కానీ దీనికి పర్టికులర్గా కోవిడ్ గురించి భయపడాల్సిన అవసరం లేదండి. కొంచెం జాగ్రత్తగా ఉండి, ఎస్పెషల్లీ కమ్యూనిటీలో తిరిగిన, క్రౌడ్ ఏరియాస్లో తిరిగినా కూడా మాస్క్ వేసుకుంటే చాలా వరకు అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. రైట్ సార్, మరొకసారి మీ వద్దకు వస్తాను సార్. ఇప్పుడు ప్రస్తుతం డాక్టర్ సుధాకర్